బ్రహ్మానందం రాజీనామా చేయాలి. కంప్యూటర్ క్లాసులు ఏర్పాటు చేయాలి. దోమల నివారణ పనులు చేపట్టాలి. డౌన్ డౌన్ బ్రహ్మానందం. దోచిన సొమ్ము బయటికి తీ. డౌన్ డౌన్ బ్రహ్మానందం. దోచిన సొమ్ము బయటికి తీ. లోకం తెలియని ఈ 40 మంది పిల్లలతో వచ్చి నువ్వు ఏం సాధిద్దాం అనుకున్నావో చెప్పు నాయనా. ఈ రోజు నా వెనుక ఉన్న 40 మంది రేపు 4 లక్షల మందిగా మారుతారు. మా డిమాండ్లన్నీ నెరవేర్చకపోతే తట్టుకోలేకపోతున్నారు నాయన. ఇతను స్ట్రైకులు, పోరాటాలు. పోరంబోకు భూమిలో వ్యవసాయం చేయాలి. దోమల నివారణ చేపట్టాలి. హౌసింగ్ ప్లాన్ తీసుకురావాలి. అందరికీ కంప్యూటర్ పాఠాలు నేర్పాలి. కంప్యూటర్ ద్వారా చాటింగ్ చేసి అమ్మాయిలు పాడు చేసేటువంటి పాఠాలు నేను తీసుకురాను బాబు, నన్ను ఏమీ అనుకోకు. అర్థమైందా? తర్వాత ఏమిటి? వ్యవసాయం. పోయిన సంవత్సరం నేను మెంబర్ సుశీల ఈ వ్యవసాయం గురించి బాగా ఆలోచించి ఒక పథకాన్ని వేశాం. చివరికి ఏం జరిగింది? 9 నెలల 16 రోజుల తర్వాత డెలివరీ జరిగింది. అయ్యో, నాకు వచ్చే కోపానికి నేను ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. నాకు ఓర్పుని ప్రశాంతతని ప్రసాదించు భగవంతుడు. ఆ డబ్బులు ఇవ్వు. పిల్లలారా, ప్రజలారా, ఈ దేశానికి భవిష్యత్తులారా, మీరందరూ ఈ డబ్బు తీసుకువెళ్లి చక్కగా ఐస్ క్రీమ్ కొనుక్కొని తినండి. బ్యాలెన్స్ లో ఇంకేమన్నా కావాలనుకుంటే కొనుక్కొని హ్యాపీగా తినండి. ఓకేనా? సరే, వెళ్ళండి. సంతోషంగా వెళ్ళండి. చూసావా ఇప్పుడు షకీలా సినిమా అయితే బాత్రూమ్ సీన్ ఉండేది. అయ్యగారిని కూడా తీసుకొచ్చి చూపించేవాళ్ళం. అవునవును. అయ్యగారు మరదలు స్నానం చేస్తున్నప్పుడు చాటు నుండి చూసి తట్టుకోలేకే కదా అయ్యగారు ఆమెను గట్టిగా వాటేసుకున్నారు. ఈ సినిమా చూపించకూడదు. ఎందుకు వద్దంటున్నారు? ఎవరు చేపట్టుకుంటారో